మన సోషల్ సార్ పి వెంకటరమణ గారిని పిలుస్తున్నాము. సార్ ఈనాటి మెగా పేరెంట్స్ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి గౌరవనీయులు మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారికి, అలాగే వేదికను అలంకరించిన ఇతర పెద్దలకి, అలాగే వేదిక ముందు ఆశ్రయించినటువంటి మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన తల్లిదండ్రులకి హృదయపూర్వకంగా మరి ఈ రోజు స్కూల్లో కార్యక్రమం విద్యార్థుల ప్రగతి గురించి తెలుసుకోవడానికి ఏర్పాటు చేసిన కార్యక్రమం. మరి ఇలాంటి కార్యక్రమంలో సైబర్ క్రైమ్ గురించి టాపిక్ ఏంటి అని అనిపిస్తుంది సహజంగా ఎవరికైనా. బహుశా నేను అనుకుంటాను మరి తల్లిదండ్రులందరికీ వచ్చేస్తున్నారు కాబట్టి ఇది ఒక అవకాశంగా ఈ రోజు ప్రధానంగా జరుగుతున్న విషయం కాబట్టి ఒక అవేర్నెస్ తల్లిదండ్రులు కల్పిస్తే బాగుంటుందని ప్రభుత్వం భావించి బహుశా ఈ ఎజెండాలో ఈ అంశం చేర్చినట్టుంటుంది. మరి సైబర్ క్రైమ్ అంటే ఏంటి అన్నప్పుడు సింపుల్ గా మనం చెప్పాలంటే ఆన్లైన్ మోసాలు. అంటే ఈరోజు ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఫోన్ ఉంది. మొబైల్ ఫోన్ వాడనంటి వారు లేరు. మరి ఇదే అవకాశంగా తీసుకొని కొద్దిమంది అంటే ఎలాంటి కష్టం లేకుండా సులభంగా డబ్బులు సంపాదించడం ఎలా అనే అంశంలో కొంతమంది అమాయకుల్ని లక్ష్యంగా చేసుకొని ఈ విధంగా లక్షలకు లక్షలు డబ్బుల్ని వాళ్ళు తమ వైపు లాగేసుకుంటున్నారు. దీనికి ఒకటే మనలో ఒక అవేర్నెస్ ఉండాలి. ఆ అవేర్నెస్ లేకపోవడం వల్లే ఈ విధంగా మన వాళ్ళు వారు మోసం చేయగలుగుతున్నారు. మనలో కూడా ఎక్కడో ఒక మూలన సులభంగా డబ్బులు వస్తాయి అనే ఒక ఆశ కూడా వాళ్ళకు ఒక పెట్టుబడిగా మారుతుంది. ఇప్పుడు ఉదాహరణకి ఎలాంటి మోసాలు జరుగుతున్నాయి అనేది నేను 1-2 మాటలంటే టైం కూడా మనకి భోజనం టైం అవుతుంది. నేను 1-2 ఎగ్జాంపుల్స్ చెప్పేసి నేను ముగిస్తాను. ఉదాహరణ చూడండి, ఒక కాల్ వస్తుంది మనకి, మీ ఏటీఎం కార్డు ఎక్స్పైర్ అయిపోయింది, రేపటి నుంచి మీ ఏటీఎం కార్డు పనిచేయదు, మరి మీ ఏటీఎం కార్డు ఎక్స్టెండ్ చేయాలి, రెన్యూవల్ చేయాలి అంటే మీరు చెప్పినట్టు చేయండి అని ఒక కాల్. దాంట్లో ముఖ్యంగా ఏం చేస్తారంటే దానికి సంబంధించిన ప్రాసెస్ చేసి ఓటీపీ వస్తుంది, మీకు ఓటీపీ చెప్పండి అంటారు. చాలా ఇది మనకి భద్రతకి ఎంత ఉపయోగమో మోసపోవడానికి కూడా అదే కారణం అవుతుంది ఓటీపీ అనేది. ఆ ఓటీపీ తెలియక మనం ఏంటి, ఏటీఎం కార్డు ఎక్స్పైర్ అయిపోయింది అంటున్నారు, రేపటి నుంచి ఏటీఎం కార్డు పనిచేయదు అంటున్నారు, మీ ఏటీఎం కార్డు పనిచేసేలా చేస్తున్నాం అంటున్నారు. సహజంగా వీటి మీద అవగాహన లేని వాళ్ళు వెంటనే ఏముంది, మనం ఎక్కడికి వెళ్లకుండానే మన ఇంట్లోనే బ్యాంక్కి కూడా వెళ్లకుండానే మన ఏటీఎం కార్డు రెన్యువల్ చేస్తామంటున్నారు, ఇంతకంటే మంచి అవకాశం ఏముంది అని చెప్పేసి వెంటనే అమ్మ ఓటీపీ కార్డు ఏదో వచ్చింది చూడండి, ఓటీపీ అని ఆ ఫోన్ లో చూసి వెంటనే మీరు ఆ నెంబర్, కొంతమంది అయితే తెలియక వాళ్ళ పిల్లని పిలిచి ఏదో ఓటీపీ అంటే చూడరా అని చెప్పేసి ఆ పిల్లోడి చేతికి ఫోన్ ఇచ్చి దాంట్లోనే ఓటీపీని చదివి ఆ ఫోన్ చేసిన వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. అంతే, మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ. సింపుల్. వాడు ఎక్కడో బీహార్ లో ఎక్కడ కూర్చొని ఉంటాడు, మొత్తం మీ బ్యాంక్ అకౌంట్ లో ఉండే డబ్బులంతా ఖాళీ చేయగలుగుతున్నాడు. అంటే టెక్నాలజీ ఎంత పెరిగినా కూడా అందుకు ఇంకా మించిన టెక్నాలజీని, అంటే యాంటీగా వాడే టెక్నాలజీ కూడా కొంతమంది వాళ్ళు కూడా తక్కువ చదువుకున్న వాళ్ళు కాదు, వాళ్ళు కూడా బీటెక్ బ్రహ్మాండంగా చదివిన వాళ్ళు అలాంటి వాళ్ళు ఎక్కడో కూర్చొని మీ అకౌంట్ లో డబ్బులంతా కూడా ఒక్క బటన్ తోటి అకౌంట్ ఖాళీ చేయగలుగుతున్నారు. ఇది ఎగ్జాంపుల్. ముఖ్యంగా ఆర్థికంగా ఎక్కువగా జరుగుతున్నాయి ఈ మోసాలు. ఈవెన్ స్వయంగా ఒక 2-3 years బ్యాక్ అయితే మా బామర్దే ₹1,00,000 అమౌంట్ పోగొట్టుకున్నారు ఇదే విధంగా ఓటీపీ చెప్పి తెలియక. కాబట్టి మీరందరూ అలర్ట్ గా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో ఏటీఎం కార్డు సంబంధించిన ఎవరు కాల్ మనకి చేయరు. ఏ బ్యాంక్ వాళ్ళు ఏటీఎం కార్డు సంబంధించిన, ఏ బ్యాంకు సంబంధించిన ఏ వివరాలు కూడా బ్యాంక్ కి సంబంధించిన అఫీషియల్ అధికారులు మనల్ని ఫోన్ ద్వారా అడగరు. ఇది ఒక కొనగుర్తు పెట్టుకోండి. ఏదైనా అది ఏటీఎం కావచ్చు లేదంటే అకౌంట్ సంబంధించిన డీటెయిల్స్ కావచ్చు, మేము బ్యాంక్ అధికారి, బ్యాంక్ మేనేజర్ని, లేదా పలానా బ్యాంక్ వారిని మీకు ఎవరు ఫోన్ చేసినా అది చీటింగే.
మిమ్మల్ని మోసం చేయడానికే అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఎవరికి కూడా ఆ ఓటీపీ అనేది చెప్పకూడదు. వెంటనే మీరు ఫోన్ పెట్టేయాలి, ఫోన్ కట్ చేయాలి, మళ్ళీ ఫోన్ చేస్తూ ఉంటే ఆ నెంబర్ని బ్లాక్ లో పెట్టేసేయాలి. అంతేగాని ఎట్టి పరిస్థితుల్లో చెప్పకూడదు. ఇది ఆర్థిక పరంగా జరిగే అంశాలు ఒకటైతే, మరొకటి ఏంటంటే ఈ మధ్యగా లోన్లు అంటే ఈ యాప్ చాలా యాప్లు వచ్చినాయి. లోన్లు మీరు సులభంగానే చాలా సింపుల్ గా మీరు 2-3 స్టెప్స్ తోటి మీ అకౌంట్ కి 5,000 10,000 సులభంగా అకౌంట్ లో డబ్బులు పడేలాగా లోన్ ఇస్తున్నామని చెప్పేసి కొన్ని యాప్లు ఇస్తున్నారు. ఆ యాప్ లో చాలా మంది లోన్ తీసుకొని చాలా సఫర్ అవుతున్నారు. ఆ లోన్ ఎలా ఉంటుందంటే, ఓకే డబ్బులు అయితే ఇస్తారు, 10,000 15,000 మన అకౌంట్ లో క్రెడిట్ అవుతాయి, లోన్ ఇస్తే నీకు ఎలాంటి డాక్యుమెంట్స్ లేకుండానే లోన్ మంజూరు చేయడం జరుగుతుంది. అయితే ఆ తర్వాత ఉంటుంది వాళ్ళ నుంచే వేధింపులు. ఎలా ఉంటాయంటే వేధింపులు అంత భయంకరంగా ఉంటాయి. ఆ వేధింపులు భరించలేక సూసైడ్ చేసుకునే వాళ్ళు మనకి ఎంతో మంది మనకి రోజు పేపర్లలో టీవీలలో చూస్తూ ఉంటాం. నేనైతే ఇటీవల ఒక తెలిసిన వాళ్ళ ఫ్యామిలీ అయితే ఒక అతను ఏదో ఒక ప్రైవేట్ చిన్నపాటి ఉద్యోగం చేసుకుంటున్నాడు. అతనికి ఏదో డబ్బులు అవసరమైనవి. ఆ డబ్బుల కోసం అలా ఒక యాప్ ని అనుసరించి డబ్బులు తీసుకున్నాడు 10,000. అది ఆ కట్టాల్సిన సమయం వచ్చింది, కొంత టైం అడిగాడు, టైం కట్టలేనని చెప్పేసి. కానీ ఈ లోపే అతని ఫోటోని మార్ఫింగ్ చేసి, ఎంతగా మార్ఫింగ్ అంటే అంత భయంకరంగా చూడలేని విధంగా మార్ఫింగ్ చేసేసి ఎవరికి అది పాస్ చేశారో తెలుసా? వాళ్ళ కుటుంబ సభ్యులకే. అంటే ఒక విధంగా మనకి లోన్ ఇస్తున్నారంటే ఇంచుమించు మన కాంటాక్ట్ లో మన ఫోన్ కాంటాక్ట్స్ అన్ని కూడా వాళ్ళకి వెళ్ళిపోయి ఉంటాయి. అంటే మనల్ని బాగా హ్యూమిలేట్ చేయడం. అంటే మనం ఏ విషయంలో అయితే నువ్వు బాగా ఇదవుతావో, బాగా సేమ్ గా ఫీల్ అవుతావో దాన్ని ఎన్నుకుంటారంటే నీ భార్యకి, నీ తల్లికి, నీ కుటుంబ సభ్యులు దగ్గర వాళ్ళకి ఎవరుంటో ఆ ఫోటోలు పెట్టేస్తుంటారు. కొంతమందికి అయితే ఆ లోన్ తీసుకునేది కూడా తెలిసి ఉండకపోవచ్చు. ఆ ఫోటో చూసి ఇంకేం చేస్తాడు అతను. అలా ఇంకా అమ్మాయిల విషయాలు చెప్పనక్కర్లేదు. అమ్మాయిలకి చాలా దారుణాలు ఈ లోన్ యాప్ల ద్వారా. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఆ లోన్ యాప్ల జోలికి వెళ్ళకండి. పొరపాటున మీరు కానీ, మీ బంధువులు కానీ, మీ చుట్టుపక్కల వాళ్ళు కానీ తెలుసో తెలియకో ఎలాంటి చిక్కుల్లో పడితే ఒకటే నెంబర్ ఉంది, 1930. సార్ గుర్తు నెంబర్ చూడండి, 1930. వెంటనే మీరు మోసపోయినామని మీరు వెంటనే గుర్తిస్తే వెంటనే ఈ నెంబర్కి ఫోన్ చేయండి. ఈ నెంబర్ ని మీరు ఎంత త్వరగా సంప్రదించగలిగితే అంత త్వరగా ఆ అకౌంట్ ఎవరైతే మిమ్మల్ని చీట్ చేసి వాళ్ళ అకౌంట్ కు ట్రాన్స్ఫర్ చేసుకుంటారు అమౌంట్ ని, ఆ అమౌంట్ ని వెంటనే ఫ్రీజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే వాడు మళ్ళీ తిరిగి వాడు డ్రా చేసుకుని ఆ డబ్బులు వాడుకునే అవకాశం ఉండదు అనమాట వాడికి. వెంటనే మీరు ఆ నెంబర్కి మనం ఈ విధంగా మన డీటెయిల్స్ చెప్పేసి, ఈ విధంగా నేను నాకు పొరపాటు ఈ విధంగా నా అమౌంట్ ఇలా అయిపోయినది, నా అకౌంట్ లో అయినది, నువ్వు ఆ నెంబర్కి ఫోన్ చేసి చెప్పగలిగితే వెంటనే మనకి ఏ నెంబర్ ఫోన్ వచ్చిందో ఆ నెంబర్ డీటెయిల్స్ వాళ్ళు అడుగుతారు. వెంటనే తీసుకొని వాడి అకౌంట్ ని సీజ్ చేసేస్తారు. మనకి రికవరీ దాదాపు 10-15 రోజుల్లో మనం పోగొట్టుకున్న అమౌంట్ ని తిరిగి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మనకి ఇచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి 1930 అనేది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఏదో మనకి సులభంగా వస్తున్నాయని చెప్పి కొంతమంది చెప్తారు, మీకు లాటరీ తగిలింది, మీ పేరుతో ఈ లాటరీ తగిలింది అని చెప్తారు. మీరు మేము చెప్పిన డీటెయిల్స్ చేయండి, లేదా మీరు కొంత 5,000 అమౌంట్ అయింది, 10 లక్షలు క్రెడిట్ అవుతాయి. చూడండి, 5,000 మీరు జమ చేయండి, 10 లక్షలు వస్తాయి అని అది నమ్ముతున్నారు. అంటే నమ్మి వాళ్ళు 5,000 వేస్తున్నారంటే ఎలా ఎందుకు ఇస్తామయ్యా 10 లక్షలు? నేను 5,000 ఇస్తూ 10 లక్షలు ఇచ్చేదండి అని కనీసం ఆలోచించుకుని 10 లక్షలు అడ్డుపట్ట కనబడుతున్నాయి. 5,000 ఇస్తే 10 లక్షలు వస్తాయి అనే ఆశ, ఆ మనిషిలో ఉండే ఆశని వాళ్ళు పెట్టుబడిగా మార్చుకొని మనల్ని చీటింగ్ చేయగలుగుతున్నారు. కాబట్టి మనకి ఏదో ఎవడు అప్పుడైనా డబ్బులు ఎవడు ఇవ్వడు. కాబట్టి దయచేసి మీరు అలర్ట్ గా ఉండండి. ఆన్లైన్ మోసాలు గురిగా పడండి. ఆన్లైన్ మోసాలు గురి అయ్యి ఒకవేళ 193 నెంబర్ ని గుర్తుపెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ. అవకాశం ఇచ్చిన